టీచర్స్ ఎమ్మెల్సీ బరిలో నిలుస్తున్నటువంటి పింగళి శ్రీపాల్ రెడ్డి గారు. టీచర్ అవ్వాలనే కోరిక మీకు ఎలా వచ్చింది? చిన్నప్పటి నుంచి కూడా అంటే హై స్కూల్ లెవెల్లో మా గురువులు బోధించే విధానం నాకు నచ్చి నేను కూడా ఇట్లా బోధించాలి అనే ఒక ఆలోచన. దాంతో కుటుంబంలో కానీ మీ బంధువుల్లో కానీ మీ బంధుమిత్రుల్లో ఎవరైనా ఉన్నారా టీచర్స్? మా జనరేషన్ లోనే మా అన్నయ్య నేను ఇద్దరం కూడా ఒకేసారి టీచర్ ట్రైనింగ్ కి వెళ్ళాం. ఒకేసారి ఉద్యోగాలు పొందాం. ఇద్దరు టీచర్లు అయ్యారు. ముగ్గురం కూడా. ఇప్పుడు మా తమ్ముడు కూడా. దీనికంటే వేరే ప్రొఫెషన్ లోకి వెళ్ళుంటే బాగుండేదేమో. ఎందుకంటే ఇప్పుడు ప్రతిదీ కూడా చాలా సింపుల్ గా డబ్బులు సంపాదించేటువంటి మార్గం అయిపోతుంది కదా. నాకు లభించిన గౌరవం నాకు చాలా సంతృప్తినిచ్చింది. ఉపాధ్యాయులు వాళ్ళకి సేవ చేయడం. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అనగానే అన్నింటిలోనూ రాజకీయాలే కనిపిస్తున్నాయి. ఇప్పుడు సంఘం ప్రతినిధి మీరు ఏదైనా రాజకీయ పార్టీకి రిప్రజెంటేటివ్? నేను తప్ప మిగతా అభ్యర్థులు అందరూ కూడా ఏదో ఒక పొలిటికల్ ఆర్గనైజేషన్ నుంచి వస్తాం. యాక్చువల్గా ఏంటంటే ప్రతి సంఘానికి ఒక బ్యాక్గ్రౌండ్, ఒక రాజకీయ పార్టీ ఉంటుంది, దానికి ఒక హైకమాండ్ ఉంటుంది. కానీ ఎలాంటి హైకమాండ్ లేనటువంటి. సో ఇప్పుడు మీరు ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేయడం అనేది వ్యక్తిగతమా, అసోసియేషన్ యూనియన్ నుంచి మీకు వచ్చినటువంటి ఎండార్స్మెంట్? అధికారికంగా యూనియన్ మీకు మద్దతు ఇస్తుందా? అధికారికంగా అభ్యర్థిని. ఏంటి ఎన్నికల ఎజెండా ఏంటి? ఏమి హామీలు ఇవ్వబోతున్నారు? మీరు ఇస్తున్నటువంటి వ్యక్తిగతంగా మీరు ఇస్తున్నటువంటి ఎష్యూరెన్సెస్? ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తే తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో మొదటి 6 మాసాల్లో రాజకీయాల్లోకి రావాలన్న ఆసక్తి ద్వారా మీరు ఇందులోకి వస్తున్నారా, లేదా గురువులకు సంబంధించినటువంటి సమస్యలకి కొన్ని పరిష్కారాలు కనుక్కోవాలని ఇందులోకి వస్తున్నారా? శ్రీపాల్ రెడ్డి ఉన్నాడు అంటే అక్కడ అందుబాటులో ఉంటాడు. ఖచ్చితంగా మనకి ఏదైనా యూనియన్ తో పాటు ఉపాధ్యాయుల సర్కిల్ అందట్లో కూడా శ్రీపాల్ రెడ్డి గారికి ఒక ఇమేజ్ ఏర్పడింది. సంఘం వల్ల మీరు చేసిన పోరాటాల వల్ల మీ సంఘం వల్ల. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. తల్లి, తండ్రి, గురువు, దైవం అంటారు. అంటే గురువుకి ఇచ్చేటువంటి స్థానం అంత ప్రముఖమైంది మన జీవన వాంగ్మయంలో. అలాంటిది రాజకీయాల్లో గురువుకి ఎలాంటి స్థానం ఉండాలి? అందుకనే అసెంబ్లీలకి కానీ శాసన మండలికి కానీ ఎంచుకునేటువంటి నాయకుల విషయంలో గురుతరమైనటువంటి ఈ బాధ్యతలు వహించి వచ్చిన వాళ్ళకి అధిక ప్రాధాన్యం ఇస్తూ ఉంటాం. ఇప్పుడు అదే తరహాలో తెలంగాణలో టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల నగారం మోగింది. ఈ బరిలో నిలిచేటువంటి నాయకులు ఎలాంటి వారు, వారు ఇచ్చేటువంటి హామీలు ఏంటి, ముఖ్యంగా టీచర్స్ కాన్స్టిట్యున్సీ ద్వారా ప్రజలకు చేయదగినటువంటి సేవ ఏంటి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అలానే టీచర్స్ ఎమ్మెల్సీ బరిలో నిలుస్తున్నటువంటి పింగళి శ్రీపాల్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఆయన నల్గొండ, ఖమ్మం, వరంగల్ నియోజకవర్గానికి పోటీ చేసేందుకు బరిలో దిగబోతున్నారు. ఆయన ప్రస్థానాన్ని, ఈ పోటీలో నిలవడానికి గల కారణాలని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. శ్రీపాల్ రెడ్డి గారు నమస్కారం. నమస్తే. సో మామూలుగానే టీచర్స్ అనేటువంటి మాటకి చాలా వాల్యూ ఉంది. గురువులకి ఇచ్చేటువంటి ప్రాధాన్యం చాలా ముఖ్యమైనది. బహుశా కాన్స్టిట్యూషనల్గా కూడా అది ఆలోచించబట్టే ఈ కాన్స్టిట్యున్సీ, టీచర్స్ కాన్స్టిట్యున్సీ అనే దాన్ని డిసైడ్ చేసి ఉండొచ్చు. బహుశా అదే క్రమంలో ఇప్పుడు తెలంగాణలో ఎలక్షన్స్కి ప్రిపేర్ అవుతున్నారు. మీరు అభ్యర్థిగా నిలవాలనుకుంటున్నారు. అసలు టీచర్స్ బరిలో నిలిచేటువంటి అభ్యర్థులు గురుతరమైనటువంటి ఈ బాధ్యతలు నిర్వహించడం ద్వారా, ఉపాధ్యాయ వృత్తిని నిర్వహించడం ద్వారానే వస్తారు. సో మీ ప్రస్థానం అసలు ఎక్కడ మొదలైంది? రాజకీయాల్లోకి రావాలన్న ఆసక్తి ద్వారా మీరు ఇందులోకి వస్తున్నారా, లేదా గురువులకు సంబంధించినటువంటి సమస్యలకి కొన్ని పరిష్కారాలు కనుక్కోవాలని ఇందులోకి వస్తున్నారా? మరి నేను ఉపాధ్యాయుడిగా 28 సంవత్సరాలు మరి ఇప్పటికీ సర్వీస్ చేశాను. నేను సర్వీస్లో చేరినప్పటి నుంచి కూడా పిఆర్టీ సంఘంలో మరి సభ్యుడిగా చేరి సంఘానికి, ఉపాధ్యాయులకు సేవ చేస్తూ మరి మండల స్థాయి నుంచి జిల్లా, వరంగల్ జిల్లా, ఆ తర్వాత ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడిగా. అసలు టీచర్ అవ్వాలనే కోరిక మీకు ఎలా వచ్చింది? ఇదంతా మీ ప్రస్థానం బిగినింగ్ స్టేజ్లో ఒకటి అంటూ ఉంటుంది కదా, మీరు టీచర్ కావాలి అనే కోరిక ఎక్కడి నుంచి పుట్టింది అసలు? చిన్నప్పటి నుంచి కూడా అంటే హై స్కూల్ లెవెల్లో ఉన్నటువంటి మా గురువులు బోధించే విధానం పట్ల నేను వాళ్ళ బోధన విధానం నాకు నచ్చి నేను కూడా ఇట్లా బోధించాలి అనే ఒక ఆలోచన. దాంతో మరి టీచర్ ట్రైనింగ్ కంప్లీట్ చేసి మరి ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా 1996లో ఈ జాబ్లో చేరడం జరిగింది. మీ ప్రస్థానం ప్రారంభమయ్యేటువంటి క్రమంలో మీ కుటుంబంలో కానీ, మీ బంధువుల్లో కానీ, మీ బంధుమిత్రుల్లో ఎవరైనా ఉన్నారా టీచర్స్? పూర్వీకులు కూడా వ్యవసాయ కుటుంబమే. మా జనరేషన్లోనే మా అన్నయ్య నేను ఇద్దరం కూడా ఒకేసారి టీచర్ ట్రైనింగ్కి వెళ్ళాం. ఒకేసారి ఉద్యోగాలు పొందాం. ఇద్దరు టీచర్లు అయ్యారు. ముగ్గురం కూడా. ఇప్పుడు మా తమ్ముడు కూడా, ముగ్గురం కూడా ఉపాధ్యాయులమే. అన్నయ్య, నేను, తమ్ముడు
తమ్ముడు హెడ్ మాస్టర్గా కూడా ప్రమోషన్ పొందాడు. ఓకే ఓకే. కుటుంబ నేపథ్యం పరంగా చూస్తే గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చారు. అంటే ఆర్థిక పరంగా చూస్తే మీ స్థితిగతులు పరిస్థితులు ఏంటి? ప్రస్తుతానికైతే మా పూర్వీకుల నుంచి వచ్చినటువంటి ఆస్తి అనేది ఏం లేదు. ఓకే. ఓన్లీ మా ఫాదర్ తన ఉద్యోగం మీదనే మమ్మల్ని చదివించాడు. గవర్నమెంట్ స్కూల్, గవర్నమెంట్ కాలేజీలోనే నా విద్య పూర్తయింది. ఇప్పటికి కూడా ఉద్యోగము, శాలరీ తప్ప ఇతర ఏమీ ఇన్కమ్ లేదు. ఆస్తులు, ఇల్లు తప్ప వేరే కూడా ఏం లేవు. ఓకే. సో అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చూస్తే చాలా మందికి ఏంటంటే ఒక రకమైనటువంటి సమాజంలో ఒక స్టేజ్ ఉండాలంటే ధనస్వామ్యం, ఎంత డబ్బు సంపాదిస్తే అంత ఇమేజ్ అంటారు. ఉద్యోగ పరంగా చూస్తే ఉపాధ్యాయులు సంపాదించడానికి ఉండే మార్గాలు ఏముంటాయి? జీతం తప్పితే ఇంకేమైనా ఉంటాయి ఆ మార్గాలు? అసలు ఉండవు, ఛాన్స్ లేదు. అందులో ముఖ్యంగా ఉపాధ్యాయ సంఘ నాయకుడికి ఇంకా అసలు ఉండదు ఆ ఛాన్స్. ఇప్పుడు మీ లైఫ్ జర్నీ జరిగేటువంటి క్రమంలో టీచర్ అవ్వడం అనేది ఒక ప్రివిలేజ్గా, ఒక గొప్పతనంగానే ఫీల్ అయ్యారా? ఇంతగానో 28 ఏళ్ల సర్వీస్ అంటే ఇన్నేళ్లలో అది అంత దీనికంటే వేరే ప్రొఫెషన్లోకి వెళ్ళుంటే బాగుండేదేమో. ఎందుకంటే ఇప్పుడు ప్రతిదీ కూడా చాలా సింపుల్గా డబ్బులు సంపాదించేటువంటి మార్గం అయిపోతుంది కదా. అట్లాంటిది ఎప్పుడు నాకు రాలేదండి, అట్లాంటి ఆలోచన రాలేదు. ఉపాధ్యాయ వృత్తి నాకు లభించిన గౌరవం నాకు చాలా సంతృప్తినిచ్చింది. ఉపాధ్యాయులు వాళ్ళకి సేవ చేయడం, వాళ్ళు నాకు ఇచ్చే గౌరవం, అదంతా ఒక రాష్ట్ర అధ్యక్షుడి దాకా నేను పనిచేయడం, ఇవన్నీ కూడా నాకు ఎప్పుడు సంతృప్తికరంగానే ఉన్నాయి. వేరే ఆలోచన, వేరే ఉద్యోగంలోకి వెళ్ళాలని అట్లాంటి ఆలోచన కూడా ఎప్పుడు రాలేదు. కానీ మీ కెరియర్ గ్రాఫ్ మొత్తం చూస్తే నాకు అనిపించింది ఏంటంటే ఉద్యోగంలోకి వెళ్తే ఎవరైనా ఏం చూస్తారంటే ఎలా ఆస్తులు పెంచుకోవాలి, లేదా ఎలా మంచి ఫ్యామిలీ లైఫ్లో మంచి కంఫర్ట్ ఏ విధంగా ఇవ్వాలి, వీటి మీద చూస్తారు. మీరేమో మొత్తం ఉద్యమాలకి సంబంధించినటువంటి వ్యవహారాలు కనిపిస్తున్నాయి. అన్నీ మీ పిఆర్టీయూ యూనియన్ తరపున పోరాటాలు కనిపిస్తున్నాయి. ఏంటి దీనివైపు వెళితే మరి సమాజంలో ఇమేజ్ ఎలా ఉంటుంది, కుటుంబ గౌరవం ఎలా ఉంటుంది, వీటన్నిటి గురించి ఆలోచించారా? దాని పట్ల ఎలా మీరు ఫీల్ అవుతున్నారు? ఏం లేదండి, ఇప్పుడు నేను అంటే ఉద్యోగంలోకి వచ్చిన ప్రారంభంలోనే సంఘంలో పిఆర్టీలో చేరడం జరిగింది. సంఘ కార్యక్రమాలు నాకు బాగా నచ్చినాయి. ఈ సంఘం చాలా గొప్ప సంఘం. ఎందుకంటే ఆ నేపథ్యం నాకు బాగా నచ్చింది. ఒకప్పుడు ఏంటంటే నేను అంటే ఉద్యోగంలో చేరినప్పుడు మండల పరిషత్ పాఠశాల అంటే పంచాయతీరాజ్ టీచర్స్ అసోసియేషన్, పంచాయతీరాజ్ టీచర్ అంటే ఇప్పుడు ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ అంటున్నాం. మరి ఇది ప్రారంభంలో పంచాయతీరాజ్ టీచర్. పంచాయతీరాజ్ అంటే చాలా గ్రామ స్థాయి నుంచి రిప్రజెంటేషన్. ఎగ్జాక్ట్. అయితే ఆ పంచాయతీరాజ్ ఉపాధ్యాయునికి ఎలాంటి సౌకర్యం లేదు. అంటే హెచ్ఆర్ఏ లేదు, పెన్షన్ లేదు, చనిపోతే ఫ్యూనరల్ ఛార్జెస్ కూడా లేవు. అందులో పనిచేసే మహిళ ప్రసవిస్తే ప్రసూతి సెలవులు కూడా లేవు. గవర్నమెంట్ టీచర్కి అన్ని ఉంటాయి, పంచాయతీరాజ్ టీచర్కి ఉండవు. ఆ వివక్ష నుంచి ఆత్మగౌరవ నినాదంతో ఈ సంఘం ప్రారంభమైంది. కీర్తిశేషులు సామల యాదగిరి గారు ఈ సంఘాన్ని స్థాపించి మరి వాళ్ళ 2 తెలుగు రాష్ట్రాలు, ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద ఉపాధ్యాయ సంఘం. సో ఎన్నో జీవోలు సాధించింది. నేను 96లో జాయిన్ అయ్యేటప్పటికే చాలా జీవోలు సాధించి ఉపాధ్యాయుని ఒక స్థాయికి తీసుకొచ్చింది. ఆ తర్వాత కూడా ఒక పుష్కర కాలం పాటు అనేక జీవోలు తేవడం వల్ల ఉపాధ్యాయుని ఆత్మగౌరవం పెరిగింది. గతంలో చూస్తే ఒక టీచర్ ట్రాన్స్ఫర్ కావాలంటే జిల్లా పరిషత్ చైర్మన్ దగ్గరికి వెళ్ళేది. ఆయన చైర్మన్ ఎక్కడ రాస్తే అక్కడ ట్రాన్స్ఫర్. కానీ పిఆర్టీయూ సంఘం పోరాటం ఫలితం వల్ల భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా మరి కౌన్సిలింగ్ విధానం అనేది వచ్చింది. అంటే మా ట్రాన్స్ఫర్ మేమే చేసుకునేటట్టు. దాన్ని ఇవాళ అన్ని డిపార్ట్మెంట్లు అడాప్ట్ చేసుకున్నారు. ఇవాళ ఎవరు కూడా ఏ అధికారి దగ్గరకు పోయి తలంచాల్సిన పరిస్థితి లేదు. వాళ్ళ బదిలీ, వాళ్ళ ప్రమోషన్, ప్లేస్ అనేది వాళ్ళ ఇష్టం ప్రకారం పోతా ఉన్నారు. అట్లాంటి జీవోలు ఎన్నో మరి తేవడం, మరి మాకు స్టార్టింగ్ లో లేనటువంటి సౌకర్యాలన్నీ కూడా ఈ సంఘం ద్వారా స్థాపించడం ఎవరికి కూడా. ఎందుకంటే నేను జాయిన్ అయ్యేటప్పటికి సీనియర్లు చూస్తే పిఆర్టీ అనగానే ఒక ఉత్సాహం ఇట్లా లోపల నుండి ఉప్పొంగే అవన్నీ చూసి నేను ఆ భావోద్వేగాలు చూసి సంఘం అంటే ఇదా అని చెప్పి నేను చాలా ఎందుకు ఇంత ఉంది అని చెప్పి నేను అందరినీ కూడా తెలుసుకొని చేస్తే సరే సంఘం చాలా పవిత్రమైనటువంటి ఆశయాలతోటి మరి ఆవిర్భవించినటువంటి సంఘం. అందుకనే నేను ఈ సంఘానికి, అలాంటి సంఘానికి మీరు ప్రెసిడెంట్ స్థాయికి వెళ్ళడం అనేది మీ జీవితంలో ఎలాంటి అనుభూతి ఇస్తుంది? చాలా గొప్ప అనుభూతి అండి. ఇక అది ఈ జన్మకు చాలా ఇక నాకు అత్యంత విలువైనటువంటి అవకాశం. పిఆర్టీయూ చేసినటువంటి పోరాటాలు ఒకవైపు, మీరు మీ ఆధ్వర్యంలో నడిపించినటువంటి పోరాటాలు ఒకవైపు, ముఖ్యంగా గత 20 ఏళ్ల ప్రస్థానాన్ని తీసుకుంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కానీ, అలానే యూనియన్స్ కూడా ఎవరికి వాళ్ళు వాళ్ళ ఎజెండాలను అనౌన్స్ చేయాల్సినటువంటి పరిస్థితులు. అందులో మీ పాత్ర అలాంటిది. నేను జిల్లా స్థాయిలో కూడా పనిచేసినప్పుడు తెలంగాణ ఉద్యమం బాగా మరి ఉధృతంగా ఉంది. అప్పుడు నేను వరంగల్ జిల్లా టీటీజేఏసీలో పనిచేస్తూ మరి ఉద్యమాన్ని వరంగల్ జిల్లాలో, ఉమ్మడి వరంగల్ జిల్లాలో బాగా మరి యాక్టివ్గా మరి రోల్ తీసుకొని నడిపించడం జరిగింది.
తర్వాత ఉపాధ్యాయ సమస్యలు ఏవొచ్చినా కూడా మరి అధికారుల దగ్గర ఎప్పటికప్పుడు ప్రాతినిధ్యాలు చేస్తూ నేను నిత్యం అందుబాటులో ఉంటూ ప్రత్యేకంగా ఒక స్థానాన్ని, ఎందుకంటే ఇప్పుడు శ్రీపాల్ రెడ్డి ఉన్నాడు అంటే అక్కడ అందుబాటులో ఉంటాడు, ఖచ్చితంగా మనకు ఏదైనా మన అధికారుల దగ్గర మనం ఏదైనా కూడా మనం సాధించుకోవచ్చు, మనకు రావాల్సినవి మనం పొందొచ్చు అనే ఒక నమ్మకం ఉపాధ్యాయులకు కలిగే విధంగా ఆ రోజు మీ జరిగింది. యూనియన్ తో పాటు ఉపాధ్యాయుల సర్కిల్ అందట్లో కూడా శ్రీపాల్ రెడ్డి గారికి ఒక ఇమేజ్ ఏర్పడింది సంఘం వల్లనే, మీరు చేసిన పోరాటాల వలన, మీ సంఘం వల్ల. సంఘం ప్రధానం. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అనగానే అన్నిట్లోనూ రాజకీయాలే కనిపిస్తున్నాయి. ఇప్పుడు సంఘం ప్రతినిధి మీరు ఏదైనా రాజకీయ పార్టీకి రిప్రజెంటేటివ్? ఇది మంచి ప్రశ్న అండి. ఎందుకంటే నేను తప్ప మిగతా అభ్యర్థులు అందరూ కూడా ఏదో ఒక పొలిటికల్ ఆర్గనైజేషన్ నుంచి వస్తూ ఉన్నారు. యూనియన్లు కూడా ఆ విధంగానే నిర్మించబడి ఉన్నాయి, ఆ విధంగానే ఆవిర్భవించబడినాయి. ఏదో ఒక పొలిటికల్ పార్టీకి అఫిలియేషన్ గా పనిచేస్తాయి. ఆ యూనియన్లు ఏంటంటే ప్రైమరీ ఎజెండాగా రాజకీయ భావజాల వ్యాప్తి కోసం పనిచేస్తాయి, సెకండరీ ఎజెండాగా మాత్రమే టీచర్ ఇష్యూస్ తీసుకుంటారు. కానీ పిఆర్టీ అట్లా కాదు, కేవలం ఉపాధ్యాయ సమస్యలపైనే మరి సంఘం ఆవిర్భవించింది, అదే పద్ధతిలో పనిచేస్తా ఉన్నది. దీనికి ఏ రాజకీయ పార్టీ అనుబంధం లేదు, మరి అట్లాంటి అవకాశం కూడా లేదు. ఒక ఇండిపెండెంట్ స్వతంత్ర సంఘం ఇది ఒకటే ఉంది. ఇది భారతదేశంలోనే అతిపెద్ద ఉపాధ్యాయ సంఘం. నేను ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ టీచర్ ఆర్గనైజేషన్స్ కి వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా పనిచేస్తున్నారు జాతీయ స్థాయిలో. సో ఇప్పుడు మీరు ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేయడం అనేది వ్యక్తిగతమా, అసోసియేషన్ యూనియన్ నుంచి మీకు వచ్చినటువంటి ఎండార్స్మెంట్? అధికారికంగా యూనియన్ మీకు మద్దతు ఇస్తుందా? అధికారికంగా అభ్యర్థిని సంఘమే నిలిపిందండి. ఇది సంఘం మ్యాండేట్ అనేది. అంటే నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల అభ్యర్థిగా పిఆర్టీయూ ప్రతినిధిగా మీరు నిలబడుతున్నారు. పిఆర్టీయూ టీఎస్ ప్రతినిధిగానే నాకు సంఘం అవకాశం ఇచ్చింది. యాక్చువల్ గా ఏంటంటే ప్రతి సంఘానికి ఒక బ్యాక్గ్రౌండ్, ఒక రాజకీయ పార్టీ ఉంటుంది, దానికి ఒక హైకమాండ్ ఉంటుంది. కానీ ఎలాంటి హైకమాండ్ లేనటువంటి ప్రాథమిక సభ్యుడే హైకమాండ్ గా ఉన్నటువంటి సంఘం పిఆర్టీయూ. సో మా ఎన్నికలు కూడా ప్రజాస్వామ్య పద్ధతి, బ్యాలెట్ పేపర్లు, నామినేషన్లు ఇట్లా ఉంటాయి. నామినేటెడ్ పదవులు ఉండవు. మీ యూనియన్ ఎలక్షన్స్ కూడా ప్రజాస్వామ్య ఎలక్షన్స్, ప్యానెల్స్, ఓటింగ్, కౌంటింగ్ అంతా ఉంటాయి. మండల్ లెవెల్ కూడా మేము ఒక ఎలక్షన్ ఆఫీసర్ను, అబ్జర్వర్ను, ఎలక్షన్ మెటీరియల్, బ్యాలెట్ పేపర్స్, నామినేషన్ పేపర్స్ అన్ని ఇచ్చి తోలుతాం. మండల్ నుంచి స్టేట్ దాకా ఒకటే రూల్స్ అవి. సో ఈ మ్యాండేట్ విషయంలో కూడా 33 జిల్లాల బైలాస్ ప్రకారం మేము బైలాస్నే దైవంగా భావించి ముందుకు పోతా ఉన్నాం. కాబట్టి ఇవాళ సంఘం ఇవాళ 54 సంవత్సరాలు అయినా, ఇవాళనే ఆవిర్భావ దినోత్సవం 54 సంవత్సరాలు అయినా కూడా ఇవాళ ఇంత పటిష్టంగా 72,000 మంది సభ్యులతో ఈ సంఘం ఉంది అంటే ఆ బైలాస్ను పాటించడమే దీనికి ప్రధాన కారణం. నా మ్యాండేట్ కూడా బైలాస్ ప్రకారమే 33 జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శుల సమావేశంలో అందరూ ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఆమోదించి, ఎందుకంటే అలా పోటీ చేసే అవకాశం అందరికీ ఉంది. నేను కూడా నా అప్పీల్ చేయడం జరిగింది. తర్వాత వేరే ఇతర అభ్యర్థులు, మాజీ గతంలో 2 సార్లు పనిచేసిన పూల రవీందర్ గారు కూడా కోరడం జరిగింది. తర్వాత ఓటింగ్ పెట్టమన్నారు. ఓటింగ్ కూడా సీక్రెట్ బ్యాలెట్ ద్వారానే ఓటింగ్ కూడా జరుగుతుంది. ఓటింగ్ జరిగే సమయంలో తాను మరి తనంతట తాను ఇక పోటీ వద్దని చెప్పి విరమించుకునే ముందు ప్రమాణం కూడా చేయడం జరిగింది. 33 జిల్లా అధ్యక్ష కార్యదర్శుల ముందు ప్రమాణం చేయడం. మరి తర్వాత ఓటింగ్ తప్పుకొని అతనే నా పేరు అనౌన్స్ చేసిండు. సంఘ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని మరి శ్రీపాల్ రెడ్డినే క్యాండిడేట్గా అనౌన్స్ చేస్తున్నా, నేను వ్యతిరేకంగా పోటీ చేయను, సంఘ అభ్యర్థి గెలుపు కృషి చేస్తా అని చెప్పి అన్ని జిల్లా అధ్యక్ష కార్యదర్శుల ముందు చెప్పడం జరిగింది. సరే, తర్వాత పరిణామాలు మీరు చూస్తూ ఉన్నారు. సో ఏకగ్రీవ అభ్యర్థి మీరు పిఆర్టీయూ నుంచి. ఏంటి ఎన్నికల ఎజెండా ఏంటి? ఏమి హామీలు ఇవ్వబోతున్నారు? మీరు ఇస్తున్నటువంటి వ్యక్తిగతంగా మీరు ఇస్తున్నటువంటి ఎష్యూరెన్సెస్ ఏంటి? నేను ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తే తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో మొదటి 6 మాసాల్లోనే సిపిఎస్ విధానం రద్దయ్యే విధంగా మరి కృషి చేస్తా. రెండవ అంశం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉపాధ్యాయులందరికీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి హెల్త్ స్కీమ్ పనిచేయట్లేదు. ఒక కొత్త హెల్త్ స్కీమ్, ఏ హాస్పిటల్ పోయినా కూడా మరి అది ₹1 కూడా మేము చెల్లించకుండా మాకు ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఆ స్కీమ్ మాకు ఉచితంగా అవసరం లేదు, మేమే నెలకు 500 కాంట్రిబ్యూట్ చేస్తాం, ఇంకా మిగతాది ఏదైనా ఉంటే ప్రభుత్వం చేయాలనే ప్రతిపాదన మా సంఘాల నుంచి గత ప్రభుత్వానికే మనం ఇవ్వడం జరిగింది. కానీ అది ఆమోదం పొందలేదు. ప్రస్తుత ముఖ్యమంత్రి గారి ఆమోదం కోసం మొన్న అక్టోబర్ 24 నాడు జరిగిన మీటింగ్లో రేవంత్ రెడ్డి గారికి సూచన చేయడం జరిగింది. అది ఖచ్చితంగా ఉచిత వైద్యం అందే విధంగా హెల్త్ కార్డు ఒకటి చేయిస్తాం. దాంతోపాటు అతి ముఖ్యమైనది ఈ రాష్ట్రంలో ఏకీకృత సర్వీస్ నిబంధనలు. ఈ యూనిఫైడ్ సర్వీస్ రూల్స్ లేకపోవడం వల్ల ఇలా అన్ని మండలాల్లో కూడా ఎంఈఓ పోస్టులు ఖాళీగా ఉండడం, ఇన్ఛార్జీలతో పరిపాలన
నడవడం. మొన్నటిదాకా అయితే ఒక 5 మండలాలు 6 మండలాలకు ఒక ఎంఈఓ పనిచేయడం అవును. ఇబ్బందులు ఉండే. అవన్నీ కాకుండా అవన్నీ కూడా ప్రమోషన్స్ ఇవ్వాలంటే ఇప్పుడు యూనిఫైడ్ సర్వీస్ రూల్స్ రూపొందించాలి. దాని విషయంలో కూడా మరి ఖచ్చితంగా మొదటి 6 మాసాల్లోనే అవి ఈ 3 ఎందుకనంటే ఈ 3 విషయాలు ఎందుకు కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతున్నా అంటే, మొదటిది సిపిఎస్ అంశం ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. కానీ మార్చడం కుదరదు, రాజకీయంగా ఇబ్బందులు ఉన్నాయి. లేదండి, ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రాష్ట్రాల్లో రద్దు చేసింది. కాకపోతే రోల్ మోడల్స్ ఉన్నాయి. ఉన్నాయి, కర్ణాటక మిగతా రాష్ట్రాలు ఉన్నాయి. కాకపోతే అక్కడ ఏం జరుగుతుంది అంటే కేంద్ర ప్రభుత్వం దీనికి అడ్డుపడుతుంది. ఎందుకంటే మీరు రద్దు చేసుకోండి, కానీ మేము ఇప్పటిదాకా దాచుకున్న డబ్బులు ఏమని చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఉద్యోగి తన శాలరీ నుంచి 10% నెల నెల కాంట్రిబ్యూట్ చేస్తా ఉన్నాడు. అది కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్. అది మనము 10% చేస్తే గవర్నమెంట్ 14% ఇవ్వాలి, కానీ ఇంకా 14% ఇంప్లిమెంట్ కాలే. ఇక్కడ 10% అవుతుంది. ఈ 10% ప్లస్ 10% ఈ 20% ఆఫ్ శాలరీ కూడా మరి మ్యూచువల్ ఫండ్స్ లో ఇవాళ ఉన్నాయి. అవి మన డబ్బులే, మనకు అంటే స్టేట్ గవర్నమెంట్ సగం మన సగం. అవి కూడా ఇవ్వము అని చెప్పి అంటే ఇంకో రకంగా ఇది నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్ లోనే చెప్పడం జరిగింది. మీరు చేసుకోండి తప్ప మేము డబ్బులు ఇవ్వమని. వద్దు అని చెప్పడానికి ఇంకో రకంగా దాన్ని ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఉంది కాబట్టి తప్పకుండా రద్దు చేయించాలి. అది శాసన మండలిలో నేను ఒక ఎమ్మెల్సీగా మరి ప్రస్తావించి తప్పనిసరిగా టీపీఎస్ రద్దు అనేది చేయించడం. తర్వాత హెల్త్ స్కీమ్ నేను గత ప్రభుత్వం ఒక కమిటీ చేసినప్పుడు అందులో మెంబర్ గా ఉండి నేను గైడ్ లైన్స్ రూపొందించడం జరిగింది. అదొకటి. తర్వాత ఏకీకృత సర్వీస్ నిబంధనలు కూడా ముఖ్యమంత్రి గారికి వివరించడం జరిగింది ఆల్రెడీ. ఎందుకు ఇన్ని రోజులు ఆగినాయని కూడా సార్ అడిగితే కూడా మరి ఏప్రిల్ 13వ తేదీన మేము కలిసిన సందర్భంలో అన్ని వివరించడం. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏంటంటే అనుకూలంగా ఉంది. ఒకప్పుడు మేము ఏకీకృత సర్వీస్ నిబంధనలు అడిగినప్పుడు పంచాయతీరాజ్ ఉపాధ్యాయుల పోస్టులు లోకల్ క్యాడర్ ఆర్గనైజ్ కాలే. మా పోస్టులు అనేది రాష్ట్రపతి ఆమోదం లేవాయి. సో గవర్నమెంట్ పోస్టులతో కలిపి చేయడం అనేది తప్పు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. సో ఇప్పుడు ఏంటంటే PO 2018 ప్రకారం పంచాయతీరాజ్ ఉపాధ్యాయ పోస్టులు కూడా లోకల్ క్యాడర్ ఆర్గనైజ్ అయి ఉన్నాయి. ఇప్పుడు ఏకీకృత సర్వీస్ నిబంధనలు తొలగినాయి, చేయడం ఈజీ. సో మొన్న ఆ విషయాలన్నీ కూడా సార్ చెప్పడం జరిగింది. ఇంకోటి ఇప్పుడు 317 గురించి వీటి గురించి కూడా వ్యతిరేకత వస్తున్నట్టుంది టీచర్స్ లో ఎక్కువ. వాటి పరిస్థితి ఏంటి? 317 అనేది అది కూడా రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగానే జరిగిందండి. అది ఇక్కడ వచ్చే విషయం ఏంటంటే స్థానికత మీద బాగా సమస్య వచ్చింది. ఈ సమస్య వస్తుందని ముందుగానే మేము ఊహించినాము. సో ఇప్పుడున్న వీళ్ళు ఏదైతే అడాప్ట్ చేసుకున్నారో అలొకేషన్ కి స్పౌజ్, తర్వాత హెల్త్ గ్రౌండ్ లో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఈ లీగల్లీ సపరేటెడ్ తర్వాత ఈ ఉన్నాయో ఆ కేటగిరీస్ ద్వారా ట్రాన్స్ఫర్లు జరుగుతూనే ఉన్నాయి గత 20 సంవత్సరాల నుంచి కూడా మా కౌన్సిలింగ్ విధానం. సో ఇప్పటికీ బదిలీల ద్వారా కొంతమంది భార్యాభర్తలు కూడా ఒక దగ్గర చేరి ఉన్నారు. ఇప్పుడు వాళ్ళను మళ్ళా ఈ సీనియారిటీ పేరుతోటి మళ్ళీ ఇంకో జిల్లాలో వేస్తే మళ్ళీ అందరికీ ఇక్కడికి రావడానికి అవకాశం లేకపోతే ఇబ్బంది అవుతుందని మేము ప్రభుత్వానికి సూచన చేసినాం. కానీ ఆ రోజు ఉన్నటువంటి అధికారులు కానీ మరి ఆ సూచనను అంటే అది రాష్ట్రపతి ఉత్తర్వులకు మీరు చెప్పేది అది సరిపోదు, ఎవరైనా కోర్టుకు పోతే ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఉన్నట్టే అమలు చేస్తామని ఆ రోజు మరి 317 జీవో అనేది యాక్చువల్ గా ఏంటంటే మన 10 జిల్లాలు 33 జిల్లాలు 33 జిల్లాలకి ఏంటంటే ఉద్యోగులను శాశ్వత ప్రాతిపదికన కేటాయించాలి. ఫస్ట్ ఆ కేటాయింపులు జరిగితే ప్రమోషన్లు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది, లేకుండా ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ప్రమోషన్ ఇవ్వాలంటే ఫస్ట్ పర్మనెంట్ అలొకేషన్ జరగాలి. ఆ అలొకేషన్ జరగాలనే దాంట్లోనే 317 వచ్చింది. అయితే ఇక్కడ ఓన్లీ సీనియారిటీ తీసుకునేసరికి జూనియర్లకు నష్టం జరిగింది. ఇప్పుడు జూనియర్ టీచర్స్ లేదా స్పౌజ్ బదిలీలలో కొంతమంది ఏంటంటే జిల్లా మారి వస్తే వాళ్ళ సర్వీస్ పోతుంది, కోల్పోతారు. వాళ్ళకి కూడా చాలా నష్టం జరిగింది. అయితే అట్లా వీళ్ళకి ఏంటంటే సర్వీస్ తక్కువ ఉన్న వాళ్ళకి వాళ్ళు కోరుకున్న జిల్లా కాకుండా ఇంకో జిల్లా ఇచ్చేటువంటి అవకాశాలు పోయిన ఆల్రెడీ వాళ్ళది ఇబ్బంది ఉంది. అయితే దీంట్లో ఏంటంటే స్పౌజ్ ట్రాన్స్ఫర్స్, మ్యూచువల్స్ ద్వారా కొంతమంది, ఈ మెడికల్ గ్రౌండ్ లో కొంతమంది, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, వీడో కేటగిరీ, ఇవన్నీ కూడా వాళ్ళకు కేటాయింపులు ఆల్మోస్ట్ జరిగినవి. ఇంకా కొన్ని స్పౌజులు పెండింగ్ ఉన్నాయి. అవి కూడా రాబోయే ఖాళీలలో పూర్తి అవుతాయి. ఇక మనకు ఎటొచ్చి సమస్య, పెద్ద సమస్య ఏంటి అంటే స్థానికత. ఈ స్థానికత అంటే ఇప్పుడు ఒక మేడ్చల్ జిల్లాలో చదువుకున్నాడు, అక్కడ లోకల్, కానీ ఇవాళ ఆయన జూనియర్ మొన్ననే అపాయింట్ అయ్యాడు కనుక వికారాబాద్ లో. ఇంత ముందు అంటే ఉమ్మడి రంగారెడ్డిలో ఉన్నప్పుడు మళ్ళీ ఎప్పుడన్నా బదిలీ అయితే మేడ్చల్కి వచ్చే అవకాశం. కానీ ఇప్పుడు అదే ఒక జిల్లా అయింది కాబట్టి SGT అనేది ఒక జిల్లా క్యాడరే కాబట్టి స్కూల్ అసిస్టెంట్ కూడా జిల్లా క్యాడర్, సర్వీస్ అంతా పనిచేయడం అనేది అదొక ఇబ్బందిగా మారింది. దాన్ని అధిగమించడానికి మేము కొన్ని సూచనలు కూడా చేసినాం ప్రభుత్వం.
ఆ రోజు చేసినాం, ఇప్పటికి కూడా చేస్తూనే ఉన్నాం. దానికి ముఖ్యంగా ఏంటంటే ఈ ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ పోస్టులని జోనల్ పోస్ట్గా మార్చి ఓకే, పాత 10 జిల్లాలనే 10 జోన్లుగా ఒక చేయాలి. ప్రామాణికతగా తీసుకోవాలి. పాత 10 జిల్లాలను 10 జోన్లు చేస్తే ఇప్పుడు ఏంటంటే మహబూబ్ నగర్ రంగారెడ్డి మధ్య, మహబూబ్ నగర్ వికారాబాద్ మధ్య కొన్ని మండలాల షేరింగ్ జరిగింది. దానివల్ల కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. ఓకే, సో అట్లా కాకుండా పాత మహబూబ్ నగర్ అంతా ఒక జోన్, పాత రంగారెడ్డి అంతా ఒక జోన్. దాంట్లో అట్లా చేస్తూ ఈ స్కూల్ అసిస్టెంట్ ఎస్జిటి పోస్టులను కూడా జోనల్ పోస్ట్ చేస్తే ఏ ఇబ్బంది వచ్చేది కాదు. బదిలీ కూడా జోనల్ 10లో జరిగేది, ప్రమోషన్ కూడా జోనల్ 10లో జరిగేది. సో అదొక అంశాన్ని. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు రాబోయే ఖాళీలలో ఒక కోటా నిర్ణయించి 50%, 60% కోటా నిర్ణయించి వాళ్ళందరినీ కూడా ఎవరైతే లోకల్ ఉన్నారో వాళ్ళను ఆ జిల్లాకు అంతర్జిల్లా బదిలీ ఇవ్వమని అడుగుతున్నాం. ఈ రెండు సూచనలో ఏది మరి పాటించినా కూడా అందరికీ న్యాయం జరుగుతుంది. ఉపాధ్యాయులకు సంబంధించి ఇన్ని రకాల సమస్యలు ఉన్నాయి. సో టీచర్స్ ఎలక్షన్ కాన్స్టిట్యున్సీస్ కి సంబంధించి ఇప్పుడు టీచర్స్ కాన్స్టిట్యున్సీలో పోటీ చేసే వాళ్ళందరికీ వీటిపైన సమగ్ర అవగాహన ఉంటుందా? అంటే ఓటర్స్ ఎలాగో టీచర్స్ కానీ వాళ్ళు కూడా ఈ పాయింట్స్ ఆలోచిస్తారు కదా, మాకు వీళ్ళు న్యాయం చేస్తారా లేదా మేము ఎమ్మెల్సీగా ఎన్నుకుంటే అనేటువంటి ప్రశ్న ఉంటుంది కదా. సో ఎలా ఉంది మీ ప్రత్యర్థులు కానీ కాంపిటీషన్ కానీ ఎలా ఉంది? కొంతమందికి ఆ అవగాహన ఉంటుంది, అంటే ఉపాధ్యాయ సంఘాల్లో పనిచేసిన వాళ్ళకి. ఇంకా కొంతమంది నేరుగా కార్పొరేట్ అంటే విద్యా సంస్థలు నడిపే వాళ్ళు కూడా వస్తున్నారు, వాళ్ళకు వీటి మీద అవగాహన ఉండదు. ఓకే, ప్లస్ కొంతమంది యూనియన్ లీడర్లు కూడా రాజకీయ పార్టీల నుంచి వస్తున్నారు, వాళ్లకు అవగాహన ఉన్నా ఇక్కడ పని చేయలేరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ పార్టీ పొలిటికల్ ఎజెండా ఉంటుంది, వాళ్ళ ఆ పార్టీ పరిధిలో మాత్రమే పనిచేయడం జరుగుతుంది. ఇప్పుడు సపోజ్ అధికార పార్టీ ఉంది, అధికార పార్టీ అభ్యర్థి అక్కడ ఎమ్మెల్సీ అయితే అధికార పార్టీని మళ్ళీ అడిగే క్వశ్చన్ చేసే అవకాశం ఉండదు. లేదు ఇంకొక అపోజిషన్ అనుకోండి, అపోజిషన్ తరహాలోనే ఉంటుంది అతను. కానీ ఉపాధ్యాయులకు ఏ విధంగా న్యాయం జరుగుతుంది అనే ఆలోచనలో తక్కువ ప్రయారిటీస్ ఉంటాయి. ఇప్పుడు ప్రజలకు కూడా ఒక డౌట్ ఉంది, ఇప్పుడు కౌన్సిల్లో మిమ్మల్ని ఎలక్ట్ చేసిన తర్వాత మీరు ఇండిపెండెంట్ గా వ్యవహరించగలరా, ఈ డిమాండ్లు సాధించుకురాగలరా అనేటువంటి డౌట్ ఉంటుంది టీచర్స్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి. ఏం చెప్తారు మీరు ఒక యూనియన్ లీడర్ గా? ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు ఒక పొలిటికల్ ఎంట్రీనే అనుకుందాం ఇది, ఎందుకంటే రాజకీయ పదవిగానే దాన్ని చూడాలి కాబట్టి మీరేం హామీ ఇస్తారు మీ ఓటర్స్కి ప్రధానంగా? తప్పకుండా ఏంటంటే ఇవాళ గతంలో అంటే ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా నేను పనిచేస్తున్న సందర్భంలో నేను రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రోజున చాలా పరిస్థితి సంఘాల ఉనికికే ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆ రోజు. ఆ రోజు సంఘాలకు ఓడి కూడా ఆ ప్రభుత్వం ఇవ్వలేదు. అంటే రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులకు గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలకు ఓడి సౌకర్యం ఉంటుంది, అదర్ డ్యూటీ. అంటే ఉపాధ్యాయ సమస్యల్ని పరిష్కరించాలి కాబట్టి వాళ్ళు స్కూల్కి వెళ్లకున్నా కూడా ఇక్కడ ఉండి ఆఫీసులకి వాటికి అధికారులకు సలహాలు ఇవ్వడానికి వెసులుబాటు ఇచ్చేది. రద్దయిన సందర్భం నేను అధ్యక్షుడిగా వచ్చింది. అట్లాంటి సందర్భంలో పిఆర్సి కూడా వస్తుందా రాదా అనుకున్న సందర్భంలో ఆ రోజు పిఆర్సి కమిషన్ కూడా 7.5% మాత్రమే వీళ్ళకి ఫిట్మెంట్ ఇవ్వాలని సూచించింది. ఆ రోజు నేను ఒక పిఆర్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా 30% పిఆర్సి, 61 సంవత్సరాల ఏజ్ పెంపు జీవో, ఈ రెండు అసెంబ్లీలో ముఖ్యమంత్రి కనుక ప్రకటించకపోతే నా ఉద్యోగానికి రాజీనామా చేస్తా, ఆమరణ నిరాహార దీక్ష చేస్తా అని నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ముందుగా స్టేట్మెంట్ ఇచ్చి ఆ తర్వాత అసెంబ్లీలో సీఎం గారు 30% పిఆర్సి, ఆ జీవో 2 కూడా ప్రకటించారు. అయితే ఆ ప్రకటించే సమయంలో కూడా నా పేరు ప్రస్తావిస్తూ పిఆర్టీ అధ్యక్షులు కార్యదర్శి మరి శ్రీపాల్ రెడ్డి గారు, కమలాకర్ రావు గారితో మాట్లాడి అట్లా సంబోధిస్తూ ఆ పిఆర్సీ అనౌన్స్ చేయడం జరిగింది. అదొక అతిపెద్ద విజయము. ఒక నమ్మకం కోసం నేను చెప్తున్నా, ఏ విధంగా నమ్మాలి అంటే చెప్తున్నా, నాకు మిగతా అభ్యర్థులకు తేడా అనేది. ఆ రోజు ఏంటంటే భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ పిఆర్సీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా ఇంప్లిమెంట్ అయింది. ఫస్ట్ టైం ఎప్పుడైనా పిఆర్సీ ఓన్లీ రెగ్యులర్ వాళ్ళకు కూడా ఒక విజయం వచ్చింది. కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా 30% పిఆర్సీ వచ్చింది. కేజీబీవీ టీచర్లకి మెటర్నిటీ లీవ్, అంతకుముందు లీవ్ ఇచ్చేది కానీ శాలరీ ఎక్కువేది. ఆ శాలరీ ఎక్కువేసరికి వాళ్ళేంది ఒక నెల 45 రోజులకే మళ్ళీ వచ్చి జాయిన్ అయ్యేది, చిన్న పిల్లల్ని స్కూల్కి తీసుకొచ్చి కూడా. శాలరీ లేకపోతే కష్టం కదా. అట్లాంటి సిచ్యువేషన్ చూసి నేను ముందే చెప్పిన, ఖచ్చితంగా మీకు శాలరీతో కూడిన సెలవు ఇప్పిస్తామా అని వాళ్ళకి హామీ ఇచ్చిన. ఆ విధంగా వాళ్ళకు 30% పిఆర్సీతో పాటు ఈ మెటర్నిటీ లీవ్ జీవో కూడా అదే రోజు అసెంబ్లీలో అనౌన్స్ చేయించిన వాళ్ళు. ఆ తర్వాత 2 సంవత్సరాల క్రితం హైదరాబాద్లో ఎమ్మెల్సీ ఎలక్షన్లు జరిగినాయి. అప్పటికి 9 సంవత్సరాలు ప్రమోషన్స్ లేవు. అందరు కూడా ప్రమోషన్స్ కావాలి అంటే డే 1 ఎప్పుడైతే ప్రచారం స్టార్ట్ చేసినామో డే 1 అన్ని స్కూళ్ళలో ఇదే డిమాండ్. అదే రోజు సాయంత్రం ఒక స్టేట్మెంట్ ఇచ్చిన, మీకు పదోన్నతుల షెడ్యూల్ ఇప్పించిన తర్వాతనే
ఎమ్మెల్సీ ఓటు అడుగుతా. ఓకే అట్లాంటి స్టేట్మెంట్ నేను ఒక్కరినే ఆ రోజు ఇవ్వడం జరిగింది. ఓకే తర్వాత ఈ షెడ్యూల్లోనే పండిట్ పీటీ అప్గ్రేడేషన్ పూర్తి అవుతుంది అనే స్టేట్మెంట్ కూడా ఆ రోజు నేను ఇవ్వడం జరిగింది. ఓకే అదేవిధంగా షెడ్యూల్ ఇప్పించిన, ఓకే ప్రమోషన్ షెడ్యూల్ ఇప్పించిన, అవి కోర్టుకు పోతే కూడా కొంత ఆగితే కూడా దాన్ని ఫాలో అప్ చేస్తూ మరి మధ్యలో కొన్ని ఆగిపోయినాయి. ఆగిపోయిన వాటిని కూడా మళ్ళా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాట్లాడి ఎండాకాలం సెలవుల్లో చేయాలి సార్ అంటే ఒప్పించి ముందు నేను స్టేట్మెంట్ ఇచ్చిన. ఓకే. అంటే జూన్ ముఖ్యమంత్రి ఎవరైనా మీరు మాత్రం యాక్సెస్ అవుతున్నా సమస్యల మీద పోరాటంలో, అది కూడా చెప్తాను. జూన్ 5 నుంచి స్టార్ట్ అయింది అని నేను ప్రమోషన్ స్టార్ట్ అయింది అని చెప్తే చాలా మంది పిఆర్టీ వాళ్ళు ఇట్లా చెప్తారు కావు అని చెప్పి వాయిస్ మాట్లాడితే ఆ వాయిస్ కూడా వాట్సాప్లలో అందరు విన్నారు ఉపాధ్యాయులు. ఇలా వాళ్ళే నేనే ప్రమోషన్ ఇప్పించిన అని కూడా తిరుగుతా ఉన్నారు. కాబట్టి ఉపాధ్యాయులు అందరూ గమనించాలి. అంటే నేను ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసి పిఆర్సీ 61 years ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, అప్గ్రేడేషన్ ప్రక్రియ పూర్తి చేయడంలో సహకారం ఇవన్నీ చేసి నేను ఇవాళ ఎమ్మెల్సీగా వచ్చి ఓటు అడుగుతున్నా. కాబట్టి నేను నమ్మకంగా మరి ఈ డిమాండ్స్ని కూడా నేను ఖచ్చితంగా సాధిస్తా అని చెప్పి నా పనితీరు, నా వ్యక్తిత్వాన్ని ఈ ఉదాహరణల ద్వారా ఉపాధ్యాయులకు తెలియజేస్తాం. ఇంతకుముందు మీరు ఒక చిన్న చెప్పండి ఏ ముఖ్యమంత్రి ఉన్నా అన్నారు, దానికి కూడా ఒక చెప్పాలి. ఎందుకంటే ఇది నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్ కాబట్టి మాకు 1998 అంటే ఇప్పుడు చూడండి 30 సంవత్సరాలు 3 పార్టీల అధికారంలో, 10 సంవత్సరాలు టీడీపీ ఉంది, 10 సంవత్సరాలు కాంగ్రెస్ ఉంది, 10 సంవత్సరాలు టీఆర్ఎస్. ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు మా మీటింగ్ కి వచ్చి, పిఆర్టీ మీటింగ్ కి వచ్చి మహిళలకు 5 అడిషనల్ CRs ఇచ్చిండు. ఇండియా లెక్క లేదు. ఫస్ట్ టీచర్లకే అది మా మీటింగ్ లో ఇచ్చిపోయాడు జీవో. ఇస్తే అది ఇవాళ అన్ని డిపార్ట్మెంట్లకు అమలు అవుతుంది. అట్లాంటి అద్భుతమైన జీవోలు తీసుకొచ్చినాం. తర్వాత 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఉంది. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మా విద్యా సదస్సుకు, పిఆర్టీయు విద్యా సదస్సుకే వచ్చి మీటింగ్కి వచ్చి అప్రెంటిస్ టీచర్లకు 2 నోషనల్ ఇంక్రిమెంట్ల జీవో మా మీటింగ్ లో మా అప్పటి ప్రెసిడెంట్ సెక్రటరీకి ఇచ్చిపోయాడు జీవో కాపీని మా మీటింగ్ లో ఇచ్చి అక్కడే రిలీజ్ చేశారు. తర్వాత అదే రోజు మన క్రాఫ్ట్ టీచర్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్లకు కూడా ఆ రోజు రెగ్యులరైజేషన్ చేయడం జరిగింది. ఆ తర్వాత అసెంబ్లీలో మరి గత ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కూడా పిఆర్టీయు నాయకుల పేర్లు ప్రస్తావించుకుంటేనే ఆ రోజు పిఆర్సీ అనౌన్స్ చేయడం జరిగింది. కాబట్టి మనకు పొలిటికల్ రాజకీయాలతో సంబంధం లేదు. టీచర్స్ కి సంబంధించినటువంటి లబ్ధి, బెనిఫిట్స్, వాళ్ళ వెల్ఫేర్, ఇదే టార్గెట్. అంతే రైట్. సో మీరు ముఖ్యంగా నల్గొండ, ఖమ్మం, వరంగల్ టీచర్స్ కాన్స్టిట్యున్సీ ఓటర్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే, ఉపాధ్యాయ మిత్రులు ఈసారి మోసపోవద్దు. గతంలో చాలా మందికి అవకాశం ఇచ్చిండ్రు. గతంలో ఏదైతే డిమాండ్స్ పట్టుకొని వచ్చిండ్రో 6 సంవత్సరాల తర్వాత మళ్ళీ అవే డిమాండ్స్ పట్టుకొని వస్తా ఉన్నారు. నేను ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా పిఆర్సీ తర్వాత 61 సంవత్సరాల ఏజ్ పెంపు, తర్వాత ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్స్ సాధించి ఇవాళ ఎమ్మెల్సీగా మీ ముందుకు వస్తున్నా. మరి మీరు ఈసారి మరి మొదటి ప్రాధాన్యత ఓటుతో నన్ను ఆశీర్వదించి ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తే తప్పనిసరిగా నేను ఈ రాష్ట్రంలో సిపిఎస్ విధానం రద్దు చేయడం, ఉపాధ్యాయులందరికీ హెల్త్ కార్డ్స్, పూర్తిగా నగదు రహిత చికిత్స అందించే విధంగా హెల్త్ కార్డ్స్, అదేవిధంగా ఏకీకృత సర్వీస్ నిబంధనలు, SSCA ఉద్యోగులందరికీ మినిమం టైం స్కేల్, మరి ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న మరి CRTలకు మినిమం టైం స్కేల్తో పాటు క్రమబద్ధీకరణ, రెగ్యులరేషన్ కూడా చేసే విధంగా, మరి ఈ రాష్ట్రంలో పాఠశాల విద్య కాకుండా ఉన్నత విద్య, మరి టెక్నికల్ ఎడ్యుకేషన్ అన్ని విభాగాల్లోనూ రాష్ట్రం ముందడుగు వేసే విధంగా అనునిత్యం మరి ప్రభుత్వానికి సరైనటువంటి సూచనలు ఇస్తూ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం విద్యాభివృద్ధికి అగ్రగామిగా ఉండే విధంగా నేను పనిచేస్తానని ఈసారి ఖచ్చితంగా మీ ఓటును సరైన దిశగా వినియోగించుకోవాలని అప్పీల్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ శ్రీపాల్ రెడ్డి గారు, మీ అభిప్రాయాలను పంచుకున్నందుకు, అలానే మీ సమస్యల గురించి విశ్లేషణాత్మకమైనటువంటి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. ఇది శ్రీపాల్ రెడ్డి గారు నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి బరిలో నిలిచారు. అలానే గతంలో ఆయన చేసినటువంటి సేవలు, విద్యారంగానికి సంబంధించి ఎన్నో సంస్కరణల్లో పిఆర్టీయు ఉద్యమ పందాలు ఆయన పోషించినటువంటి పాత్రని వివరించారు. కాబట్టి ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఓటర్లు, టీచర్స్, ఎమ్మెల్సీ ఓటర్లు ఆయనకి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.